రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఇంటికి పోవడం ఖాయమని ప్రభుత్వ మార్పును ప్రజలు కోరుకుంటున్నారంటూ కడప పార్లమెంటు అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవిరెడ్డి అన్నారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల ప్రకటనలో కడప అసెంబ్లీ అభ్యర్థిగా మాధవిరెడ్డి పేరు ఖరారు చేసినందుకు పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వాన్ని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారంటూ ఆరోపించారు. అందరం సమిష్టిగా కలిసి పనిచేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తామంటూ తెలిపారు. అభ్యర్థిగా నన్ను ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన నన్ను ప్రకటించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి వెనక్కి చూస్తే 6 నెలలకు ముందు నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా పంపించారు. 6 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కడప నగరంలో గడప గడప తిరుగుతూ ప్రజలకు చేరువవుతూ వస్తూ ఉన్నాను. కడప నగరంలో ప్రతి ఒక్క ఇంటికి పోయిన మహిళగా నాకు గుర్తింపు ఉంది. అలాగనే ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క వర్గం వల్ల కష్టాలు నష్టాలు తెలుసుకుంటూ ఈ 6 నెలల నుంచి నేను ప్రయాణం చేస్తున్నాను. అలాగనే ఇక ముందు కూడా ప్రతి ఒక్కరింటి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా పోరాడి గెలిచి రేపు కడప నగరం యొక్క స్వచ్ఛంగా శాంతియుత వాతావరణంలో కడప నగరాన్ని తీసుకొచ్చే విధంగా బాధ్యతగా పనిచేస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే కడప నగరంలో మహిళలకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇక్కడ గాంజా కానీ అలాగని ల్యాండ్ గ్రాబింగ్ కానీ అవినీతి కానీ పెట్టలేకపోయింది. దీని మీద తప్పకుండా మా తెలుగుదేశం వాళ్ళందరూ పోరాటం జరుగుతుంది. అలాగనే ప్రశాంతమైన నగరంగా కడపను తీసుకొచ్చి మహిళలకు చాలా సురక్షితమైన నగరంగా కడపను తీర్చిదిద్దుతాము.